పాపానికి ఒక లక్షణం ఉంది, అది పట్టుకుంటుంది కనుక అది పట్టుకోక మునిపే దాన్ని విడిచిపెట్టడం ఎంతైనా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. అయితే కొంతమందికి ఇప్పుడు వాళ్ళున్న స్థితిని బట్టి ఆ పని వద్దు, మానుకోవాలి, పాపం జోలికి పోవద్దని చెప్తుంటే వాళ్ళకి ఏమి వినబుద్ధి కూడా కాదు. ఎందుకనంటే వాళ్ళున్నటువంటి పాపపు మోజులో వాళ్ళకు అనిపిస్తుంటుంది, ఇదే బాగుంది, మన జీవితం ఇలాగే కొనసాగాలి, వాళ్ళు చెప్పినట్లు మనం ఎందుకు వినాలి, మనం ఎందుకు జీవితాలు మార్చుకోవాలి, వాళ్ళు చెప్పినంత మాత్రం నేను మారతానా అంటూ అదే పాపంలో కొనసాగే వాళ్ళు ఉంటారు, ఆ పాపపు యొక్క కమ్మదనాన్ని బట్టి. కానీ గుర్తించాలి, అది ఇప్పుడు కమ్మదనం, కానీ ఒక టైం ఉంది, అప్పుడు నరకప్రాయం. స్తోత్రం కలుగును గాక. మంచు ప్రాంతాలలో ఎలుగుబంట్లు ఉంటాయి, ధ్రువపు ఎలుగుబంటు. ఆ ధ్రువపు ఎలుగుబంట్లను వేటాడాలి అనుకున్నప్పుడు కొంతమంది వేటగాళ్ళు ఉంటారు. వేటాడాలి అనుకున్నప్పుడు వాటిని వేటాడేటువంటి ఆ ప్రక్రియ విచిత్రంగా ఉంటుంది. ఎందుకనంటే ఎలుగుబంటు గాంభీర్యంగా ఉంటుంది కనుక దాని గోర్లు అవన్నీ భయానకంగా ఉంటాయి. ఒక దెబ్బ కొడితే కూడా చాలా పెద్ద గాయాలు అవుతాయి. కనుక వేటాడటానికి వేటగాడు ఒక ప్రక్రియను ఏర్పాటు చేసుకుంటాడు. అదేంటంటే పదునైనటువంటి కత్తి. ఆ పదునైనటువంటి కత్తికి అప్పుడే ఎక్కడైనా ఒక జంతువును చంపగా వచ్చినటువంటి రక్తం, అంటే వేడివేడి రక్తం, ఆ కత్తికి ఆ రక్తంలో ముంచి ఆ కత్తిని దాని మీద మంచు ముక్కలను, అంటే ఐస్ కోటింగ్ లాగా ఏర్పాటు చేసి మళ్ళా దాన్ని రక్తంలో ముంచి మళ్ళా దాన్ని బయట తీసి మళ్ళా మంచు ముక్కలు, మళ్ళా కోటింగ్, మళ్ళా రక్తం, ఆ కత్తిని అక్కడ పడేసి ఆ మరుగుతూ అప్పుడే చంపిన ఆ జంతువు ఏదైనా ఉంటే దాని రక్తాన్ని అక్కడ ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు సంచరిస్తాయి అన్నక్కడల్లా అలా 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 జల్లుకుంటూ వెళ్ళిపోతాడు. మరుగుతున్నటువంటి బ్లడ్ అది వాసన చూసి ఆ రక్తపు ఆ మరకలు అక్కడక్కడ ఉంటాయి కదా, అలాగే వచ్చేసి ఈ కత్తి ఏదైతే ఉందో కోటింగ్ అంతా వేసి బ్లడ్ దాన్ని నాకే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ కత్తి ఎలాగైపోతుంది అని అంటే, ఇప్పుడు ఎండాకాలంలో ఐస్ అమ్ముతూ ఉంటారు, రంగైస్, పుల్లైస్ అని, మొత్తం మంచు ముక్కలే దాన్ని చివర్లో రంగులో ముంచి తీసి పిల్లలకి ఇస్తారు. ఆ రంగు ఉన్నంతసేపు, అంటే ఆ రంగు కోటింగ్ ఉన్నంత వరకు పిల్లలకి కమ్మదనంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఆ రంగు అంతా అయిపోయిన తర్వాత లోపల అంతా చప్పైసు కాబట్టి అది పక్కన పడేస్తారు. ఇది కూడా అంతే, ఆ బ్లడ్ ఉన్నంత వరకు అది నాకే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బ్లడ్ అయిపోయిన తర్వాత మంచు ముక్కలు, వాటిని కూడా నాకే ప్రయత్నం, మళ్ళా ఆ రక్తపు కోటింగ్, మళ్ళా దాన్ని, మళ్ళా మంచు, మళ్ళా చివర్లో రక్తం, ఆ రక్తపు అడుగున పదునైనటువంటి కత్తి, దాన్ని నాకే ప్రయత్నంలో ఆ ఐస్కి దాని నాలుక తిమ్మిరెక్కి, అంటే మొద్దుబారిపోయి అది నాకుతూనే ఉంటుంది. కానీ ఆ పదునైన కత్తి ఆ మొద్దుబారిన స్థితిలో ఆ నాలుకను కట్ చేస్తుంది. దాని రక్తం ఇంకా వేడిగా కారుతూ ఉంటుంది. దానికి కూడా తెలీదు, దాని నోట్లో నుంచి, అంటే ఆ ఎలుగుబంటి నోట్లో నుంచి తన రక్తమే బయటకు వస్తుందన్న సంగతి తెలియకుండానే అది నాకే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అలాగా ఒక 5-10 నిమిషాలకి నీరసించి దాని బ్లడ్ మొత్తం బయటకు వెళ్ళిపోయి నీరసించి కింద పడిపోతుంది. అప్పుడు వేటగాడు దాన్ని ఎత్తుకొని పోవడం చాలా తేలిక. స్తోత్రం కలుగును గాక. ఇదే ప్రక్రియలో సాతాను ఎంతోమంది జీవితాలను పాపం అనేటువంటి వలను, లేదంటే ఆ ఉచ్చును బిగించి ఎన్నో జీవితాలను పాడు చేస్తా ఉన్నాడు. ఆ పాపపు ఉచ్చులో పడి ఎంతోమంది వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్నారు, కొంతమంది ఆ మార్గంలోనే ఉన్నారు. అయితే ఆ పాపపు ఉచ్చులో నుంచి తప్పించడానికి నజరేయుడైన యేసు ఈ భూమి మీద మన కొరకు వచ్చి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మన కొరకు వచ్చి ఉన్నాడు. పాపమును దాని శిక్షను తొలగించి ఆయన మీదే వేసుకొని కల్వరి సిల్వలో 3 మ్రేకుల మధ్యలో బంధించబడి తన పరిశుద్ధ రక్తము చిందించుట ద్వారా సమస్త మానవాళికి ప్రాయశ్చిత్తము కలిగించాడు. ఆయన పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచి మరణపు ముళ్ళును విరుచుట ద్వారా మృత్యుంజయుడని పిలువబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి కొంతమంది వాళ్ళు ఉన్న వ్యసనాలను బట్టి విడిచిపెట్ట బుద్ధి కాదేమో,
ప్రేమతో అలాంటి వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఆ పాపము పట్టుకుంటుంది. దాచిపెడితే ఎప్పటికైనా ప్రమాదం. దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడంలోనే మనకు ఆశీర్వాదం ఉంది.